బాలకాండ అయోధ్య నగరాన్ని దశరథ మహారాజు పాలిస్తున్న కాలమది. సంతానం లేని చింతలో ఉన్న రాజు ఋష్యశృంగుడి ఆధ్వర్యంలో పుత్రకామేష్టి యజ్ఞం చేశాడు. యజ్ఞఫలంగా కౌసల్యకు రాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు. రాముడు పెరిగి పెద్దవాడవుతుండగా విశ్వామిత్ర మహర్షి వచ్చి తన యజ్ఞరక్షణ కోసం రాముడిని పంపమని కోరాడు. అడవిలో తాటకి అనే రాక్షసిని సంహరించి అహల్యకు శాపవిమోచనం కలిగించి విశ్వామిత్రుడి వెంటే మిథిలానగరానికి చేరుకున్నాడు రాముడు. అక్కడ జనకమహారాజు కొలువులో ఉన్న శివధనుస్సును రాముడు ఎక్కుపెట్టగానే అది చెళ్లున విరిగింది. సీతారాముల కళ్యాణం లోక కళ్యాణంగా జరిగింది. అయోధ్యకాండ రాముడికి పట్టాభిషేకం చేయాలని దశరథుడు నిర్ణయించాడు. అయోధ్య అంతా పండగలా ఉంది. కాని మందర అనే దాసి మాటలకు లోనైన కైకేయి దశరథుడిని పాతవరాలు కోరింది. 1 భరతుడికి పట్టాభిషేకం, 2 రాముడికి 14 ఏళ్ల వనవాసం. పితృవాక్య పరిపాలన కోసం రాముడు రాజ్యత్యాగం చేశాడు. సీత, లక్ష్మణులు ఆయనను అనుసరించారు. గంగానది దాటి దండకారణ్యంలోకి అడుగుపెట్టారు. పుత్రవియోగంతో దశరథుడు ప్రాణాలు వదిలాడు. భరతుడు వచ్చి ప్రాధేయపడినా రాముడు తిరిగి రానన్నాడు. అప్పుడు రాముడి పాదుకలనే సింహాసనంపై ఉంచి భరతుడు ప్రతినిధిగా పాలన సాగించాడు. అరణ్యకాండ అడవిలో మునులను కాపాడుతూ సాగుతున్న రాముడి వద్దకు రావణుడి చెల్లెలు శూర్పణఖ వచ్చింది. ఆమె చేసిన అల్లరికి లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోశాడు. అవమానంతో రగిలిపోయిన ఆమె రావణుడికి ఫిర్యాదు చేసింది. రావణుడు మారీచుడిని బంగారు లేడి రూపంలో పంపాడు. సీత కోరిక మేరకు రాముడు ఆ లేడి వెంట వెళ్లగా అదను చూసి రావణుడు సీతమ్మను అపహరించాడు. జటాయువు అనే పక్షి రావణుడిని అడ్డుకుని ప్రాణత్యాగం చేసింది. రాముడు సీత కోసం అడవి అంతా వెతుకుతూ శబరి భక్తిని స్వీకరించి ఆమె చెప్పిన దిశలో కిష్కిందకు చేరుకున్నాడు. కిష్కిందకాండ అక్కడ రాముడికి హనుమంతుడు పరిచయమయ్యాడు. సుగ్రీవుడితో అగ్నిసాక్షిగా స్నేహం కుదిరింది. రాముడు తన బాణంతో వాలిని సంహరించి సుగ్రీవుడికి రాజ్యాన్నిచ్చాడు. సీత జాడ కోసం వానర సైన్యం నలుదిశలా వెళ్ళింది. దక్షిణ దిశకు వెళ్లిన హనుమంతుడికి సంపాతి ద్వారా సీతమ్మ లంకలో ఉన్నట్లు తెలిసింది. సముద్ర తీరానికి చేరిన హనుమంతుడు రామనామ స్మరణతో సముద్రాన్ని లంఘించాడు. సుందరకాండ లంకలో అశోకవనం కింద దీనంగా ఉన్న సీతమ్మను హనుమంతుడు చూశాడు. రాముడి ముద్రికను ఉంగరాన్ని చూపి ఆమెలో నమ్మకాన్ని కలిగించాడు. రావణుడికి హితవు చెప్పి లంకను దహనం చేసి తిరిగి వచ్చాడు. చూశాను సీతమ్మను అని రాముడికి చెప్పి ఆమె ఇచ్చిన చూడామణిని అందజేశాడు. యుద్ధకాండ రాముడు వానర సైన్యంతో సముద్రంపై వారధి నిర్మించి లంకకు చేరుకున్నాడు. విభీషణుడు రావణుడిని వదిలి రాముడిని శరణు కోరాడు. భీకరమైన యుద్ధం జరిగింది. లక్ష్మణుడు ఇంద్రజిత్తును, రాముడు కుంభకర్ణుడిని సంహరించారు. చివరకు రామ రావణ సంగ్రామం మొదలైంది. రాముడు ఆదిత్య హృదయాన్ని పఠించి బ్రహ్మాస్త్రంతో రావణుడిని అంతం చేశాడు. అధర్మం నశించింది. సీతమ్మను అగ్నిపరీక్ష ద్వారా స్వీకరించి పుష్పక విమానంలో రాముడు అయోధ్యకు తిరిగొచ్చాడు. వశిష్ఠ మహర్షి ఆధ్వర్యంలో రాముడికి పట్టాభిషేకం జరిగింది. రాముడి పాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. అదే మనం కలలుగనే రామరాజ్యం. ఈ రామకథ విన్నవారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.